(1940-50) ప్రాంతంలో ఒక కథ వచ్చింది. అది చాలా ఫేమస్ స్టోరీ. దాని పేరు ఏంటంటే 11 కద్దు 12 కొత్వాలని. అది కమ్యూనిజం మీద వేసిన ఒక సెటైర్. అది చాలా పెద్ద కథ, డైలాగుల కథ ఉంటాయి. కానీ నేను దాన్ని కొంచెం మార్చి సింపుల్గా చెప్తే ఇది ప్రపంచంలో జరుగుతుంది ఇప్పుడు. ఈ కథ ఎప్పటికీ రెలవెంట్. నవీన్, ఈ కథ ఏంటంటే ఒక మామూలు సాదాసీదా రైతు, అతని పొలంలో 11 గుమ్మడికాయలు పండినాయి. ఈ మీకు నచ్చిన కాయ పెట్టుకోండి, 11 పండినాయి. ఇప్పుడు అక్కడ ఉన్న రాజ్యం యొక్క బార్డర్లో వచ్చి ఆ టవాలు భుజం మీద పరిచి అందులో పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా ఎవరైనా అది చేస్తారు కదా, ఇట్లా ఊపుకుంటూ కూర్చున్నాడు. అంతలో జనాలు వచ్చి అడుగుతున్నారు ఎంత అంటే, చాలా కష్టపడి పండించాను, రూపాయి కోటి అండి ఏదో చెప్పాడు. అయితే అంతలోపట ఒక భటుడు వచ్చాడు. ఇక్కడ ఎవడు పెట్టుకోమన్నాడు నిన్ను అన్నాడు. రాజ్యం మనది, పెట్టుకున్న అట్లా కుదరదయ్యా, నువ్వు రాజ్యం పొలిమేరలోకి వచ్చేసినావు, ఇక్కడ రూల్స్ ఉంటాయి, జైలు వేస్తారు, తీసుకుపోయి మక్కలేర కొడతారు అన్నాడు. మీకు దండం పెడతా దూరా, అట్లా చేయకు, ఏదో ఒకటి చేయంటే, సరే సరే నేను నీకు ప్రాబ్లం లేకుండా చూస్తా, నాకు గుమ్మడికాయ ఇచ్చే అన్నాడు. గుమ్మడికాయ ఇచ్చాడు. లోపల కూర్చోవచ్చా, నాకు ఇచ్చిన కదా కూర్చో, ఇంకా ఏం కాదు పో అన్నాడు. కొంచెం లోపల కూర్చోగానే ఇంకో అధికారి వచ్చిండు. వాడికి 2 గుమ్మడికాయలు ఇచ్చేసిండు. ఇంకొంచెం ముందుకు పోతే ఇంకో గుమ్మడికాయ ఎవడో తీసేసుకున్నాడు. వాడిని లిటరల్గా ఒక్క గుమ్మడికాయ కూడా అమ్మలేదు, కానీ వాడిని ఊరంతా తిప్పిర్రు. ఉన్న గుమ్మడికాయలు లాగేసుకున్నారు, వాడిని ఎత్తున గుట్టేసుకున్నాడు. ముక్కలకి వెళ్ళి పొగలు వస్తుంది. ఇదాడు ఊరికి నడుచుకుంటూ పోతున్నాడు. ఇట్లా ఏదో ఎవడో అడ్డం వస్తే ఒక తను కూడా దాన్ని కోపం వచ్చింది వాడికి. ఎంత కోపం వచ్చిందంటే సచ్చింది బెటరు అన్నంత కోపం వచ్చింది. ఈ రాజెవడు, ఈ దొంగ నా కొడుకు, అసలు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు నా గుమ్మడికాయలు నేను వండించి మోసుకొని వస్తే వేరే వాళ్ళతో ప్రాబ్లం ఉండదని చెప్పి ఒకటి తర్వాత ఒకటి గుమ్మడికాయ ఎత్తుకుపోయి, ఇప్పుడు నాకు తినడానికి తిండి లేదు. వాడి కోపానికి రీజన్ ఉంది కదా పాపం. అట్లా పోతూ ఉండగా ఒక బావి కనిపించింది. అలసిపోయి నడిచి, ఇప్పట్లాగా వెహికల్స్ లేవు కదా, ఆ బావి కోనేరు బయట కూర్చున్నాయి అడుగు మీద. అప్పుడే అమ్మలక్కలంతా మంచిగా పాటలు పాడుకుంటూ జోలు పెట్టుకుంటూ అందులో నీళ్ళు ఇట్లా మంచిగా తేటగా ముంచుకుని ఏయ్ అన్నాడు. అంతే వీళ్ళు చూసి అయ్యే జాగిరాన్ని ముంచుకుంటున్నారా అన్నాడంట. అదేంది, ఎందుకు ముంచుకోవద్దంటే, ఇది కొనుక్కున్నా నేను వేలం పాటల, ఇప్పటి నుంచి బావి నాది అన్నాడంట. ఎప్పుడు పేపర్ అడగలే అంటే ఆ ఊర్లో అదే మంచినీటి బావి. ఇప్పటిలాగా ఎక్కడితే అక్కడ బోర్ లేవు, వచ్చినట్టు రావాల్సిందే, తీసుకోవాల్సిందే. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, రూపాయి బిందే, నెలకి కార్డులు కూడా ఉన్నాయి, 20 రూపాయలు ఇస్తే నెలంతా పట్టుకపోవచ్చు, 100 రూపాయలు కడితే నెలలో 8 బిందెలను పట్టుకపోవచ్చు అని చెప్పాడు వాడు నచ్చినవన్నీ. ఆశ్చర్యం, అందరూ వాడికి రూపాయి కడుతున్నారు, బళ్ళు వేసుకొని కూర్చున్నాడు చక్కగా. పొలం మానేసాడు మంచిగా. ఆ తర్వాత సంవత్సరం తిరిగే లోపు ఈ మేడ్ లాట్ ఆఫ్ మనీ. అక్కడ ఒకరిని పనులు పెట్టాడు, ఇది చూసుకో మెక్క ఇరగొడతా, ₹1 అంటే సులభ్ కాంప్లెక్స్ కలెక్ట్ చేశాడు. విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆ రాజ్యంలో ఎన్ని బావులు ఉన్నాయో అన్ని బావుల దగ్గరికి పోయి వాడు దుకాణం ఓపెన్ చేసి కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ తర్వాత ఏమైంది కాదు, ఉత్తగా తెలుస్తుందా? ఇట్లా ఉంటే తెలిసేది కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పటి నుంచి రూపాయి కాదు ₹3 అన్నాడు బిందెకు. దాంతో ధర్నాలు జరిగినాయి, దేశవ్యాప్తంగా రాస్తారోకోలు జరిగినాయి. వీడు ఫోటోలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎవడు వీడు ఇంత ఫేమస్ అయ్యిండు, ఎవడు వీడు మన రాజ్యంలో? ఆయన తెలియదా? చాలా కోటీశ్వరుడు, ఆయన పెద్ద వ్యాపారవేత్త. మన ఊర్లో బావులు, మన దేశంలో బావులన్నీ అతనివే. వాడివే ఎవడిచ్చిండు? ఎవడు వాడు ఇంతకి? నాకంటే ఎక్కువ మారుమోగిపోతున్నాడు, ధర్నాలు చేస్తున్నారు. వాడు పట్టుకరండి. అదే వాడు వచ్చేసి మంచిగా వచ్చిన తర్వాత చెప్పాడు, రాజా నేను కోటీశ్వరుణ్ణి, నేను నిలబడి మాట్లాడాను, శిక్ష పడ్డా సరే మీ ఎదురు కూర్చుంటుంది మాట్లాడుతా అన్నాడు. కుర్చీ చేసుకున్న తర్వాత ఇంతకు ఎవరు నువ్వు అంటే, నేను సాదాసీదా మనిషిని, ఆ బాయిలు నాకు ఎవరు రాసేయలేదు, కోపం వచ్చి నేను అట్లన్నా వర్కౌట్ అయింది, కంటిన్యూ చేసిన. అట్లా చేయడం తప్పు కదా అంటే తప్పే, కానీ ఇలా కావడానికి కారణం నువ్వే. నేను ఎట్లా కారణం అంటే అప్పుడు చెప్పాడు, నేను 11 గుమ్మడికాయలు పండితే అమ్ముకుందామని వస్తే, అగో ఇక్కడ నిలబడ్డ ఈ 12 మంది మంత్రులు, సైన్యాధ్యక్షులు, భటులు అందరూ కలిసి నొక్కేశారు మీ పేరు చెప్పి. చివరికి నా గుమ్మడికాయలు
ఎవరెవరు ఎత్తుకపోయారు, నేను సేల్ చేయలేదు, నాకు తిండలేదు, నాకు కోపం వచ్చింది నీ మీద, నీ రాజ్యం మీద, నీ పరిపాలన మీద. అంతలో బావి కాడ పోయి కూర్చుందా, ఎవరు నీళ్ళు ముంచుకొని పోతున్నారు, నీ అమ్మ ఇప్పటి నుంచి నాది అన్న, నమ్మేసి. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇదే అప్పుడు రాజు ఏమన్నాడు, ఈ ఐడియా బాగుంది, సో ఇప్పటికిప్పుడు నీ నుంచి డబ్బు లాగేసుకొని కానీ నేను జైల్లో పెట్టి కానీ పీకేది ఏం లేదు, నీ వల్ల నాకు కొత్త ఐడియా వచ్చింది. ఈ బావులన్నీ నువ్వే ఉంచుకో, ఆ ఉంచుకున్న దానికి ఒక్కొక్క బావికి నాకు నెలకు 1000 రూపాయలు కట్టు. అటు రాజ్యానికి వస్తుందంటే కంగ్రాచులేషన్స్, మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. అట్లా ఆ వ్యక్తి ఇంకో రాజ్యానికి బయలుదేరాడు బావులు కబ్జా చేయడానికి. అంతే కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీ పెడితే ఎట్లా, ఫస్ట్ ఊరు అట్లా అంటే బాయ్ ఆంధ్రప్రదేశ్, బాయ్ భారత్, బాయ్ జగత్, అది వేరేలాగా ఉంది. లేదు అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బావులన్నీ కబ్జా చేయాలి, తర్వాత భారతదేశంలో ఉన్న బావులన్నీ. చల్ నేను ఏమనలేదు అసలు, నేనేమనలేదు. ఇంతే కథ. ఇది చాలా వరల్డ్ ఫేమస్ స్టోరీ. ఇది ఇట్లాంటి చాలా తెలీదు, చదివే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది ఎట్లుందంటే, అంగారగ్రహం ఉన్నట్టు మాకు తెలియదు అంటే తల్లి పూస్తే కనిపిస్తుంది. భలే ఉన్నాం. సో మళ్ళీ ఒక మంచి కథతో కాంత్రీసా లైఫ్ స్టోరీస్ ఛానల్లో కలుద్దాం. టాటా బాయ్. అవును, లేదు ఇంగ్లీష్ తీసేసిన, అంటే ఇప్పుడు కథలు ఇప్పుడు కంప్లీట్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మనం మాట్లాడలేం, ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే. సో అప్పటికే నేను బేసిక్ లెర్నింగ్ అని చెప్తున్నా, అయినప్పటికీ 100% ఇంగ్లీష్లో చెప్పడం అనేది ప్రస్తుతం నాకు రియాలిటీ కాదని అర్థమైంది. లైఫ్ స్టోరీస్ అందులో ఇంగ్లీష్ కూడా చెప్తా, ప్యూర్ ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది. తర్వాత జపనీస్, కొరియన్స్ కూడా ఉంటుంది. ఆమె ఇవన్నీ చెప్తాం. ఏమన్నా రేపు సమీకో విశాల నువ్వే అన్నావు కదా, సామికో పోనీలే. బాయ్సా అంటే అన్నా అని, బాయ్సా ఏదో మనకి హఠాత్తుగా. సారీ, ఇప్పుడు మనకి ఎలా కొరియన్ తెలియదు, ఈమె చెప్పేది కొరియన్ కాదని ఎట్లా నమ్మాలంతే. ఇప్పుడు అంటే చిన్నపిల్లలకి అత్తెలు ఉండదు కాబట్టి సార్లు చెప్పేదంతా వింటారు కదా. నువ్వు చెప్పేది కరెక్ట్ అని మాకు నమ్మకం ఏంది డాడీ, అడుగుతా వాడిని పై అంత వల్ల కొట్టి. ఇదంతా వెబ్ సిరీస్ చూసి నేర్చుకుంది కదా. సో మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. సెలబ్రేట్ లైఫ్, ఫ్రీ సరసో వైసా.